అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బలపాలు తినేవారిలో వచ్చే సమస్యల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి బలపాలు తినే అలవాటు ఉంటుంది. చిన్నపిల్లలే కాదు, కాస్త పెద్దవారు కూడా బలపాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలే దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి బలపాలను తినే అలవాటు చిన్న వయసులోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ అలవాటు మానుతుంది. చిన్నపిల్లల సంగతి పక్కన పెడితే పెద్ద వయసు వారు, ఆడవారు కూడా బలపాలను బాగా తింటూ ఉంటారు. కానీ బలపాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. బలపాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. బలపాలను సున్నంతో కలిపి తయారు చేస్తారు. ఈ సున్నం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ పిల్లలు స్లేట్ స్టిక్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఐరన్ లోపం ఉండటమే. ఐరన్ లోపం ఎక్కువగా ఉండే పిల్లలు బలపాలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో బలపాలను తినడం కూడా ఉంది. బలపాలను తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. అలాగే బలపాలను తినడం వల్ల ప్రభావితమయ్యే మొదటి అవయవం మూత్రపిండాలు. అలాగే దీన్ని తినడం వల్ల డయేరియా, ఋతుస్రావం ఆలస్యం కావడం, కడుపులో కణితులు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే బలపాలను తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా దంతాలు అనారోగ్యం బారిన పడతాయి. అంతేకాదు దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది. ఇది దవడలో నొప్పిని కలుగచేస్తుంది. బలపం తినే అలవాటు కొంతవరకు డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడుతుంది. శరీరానికి తగినంత నీరు లేకపోతే మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. అందువల్ల ప్రతిరోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడం అవసరం. కొబ్బరి నీరు, తేనె కలిపిన నీరు వంటి రుచికరమైన డ్రింక్స్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు లేదా బోరుగా అనిపించినప్పుడు చాలామందికి బలపం తినాలనిపిస్తుంది. అందుకే నోరుకు పని ఉండేలా ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ఎండు ద్రాక్ష, వేరుశనగలు వంటి స్నాక్స్ తినడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. ఇవి నోరును బిజీగా ఉంచి ఇలాంటి అలవాట్లను దూరం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం వంటివి కూడా బలపం తినే అలవాటుకు దారితీస్తాయి. మనసుకు రిలీఫ్ కలిగించే యోగా, ధ్యానం, ఉదయాన్నే నడక వంటివి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి. పాటలు వినడం, ప్రకృతిలో కొద్దిసేపు గడపడం వంటివి మానసికంగా విశ్రాంతిని ఇస్తాయి. బలపం తినాలనే ఆలోచన మనసులోకి రాకుండా ఉండాలంటే మనకి నచ్చిన పనుల్లో సమయాన్ని గడపాలి. డ్రాయింగ్, పెయింటింగ్, కథలు చదవడం, సంగీతం వినడం, వాకింగ్ చేయడం వంటివి చేయడం వల్ల ఈ అలవాట్లను మర్చిపోయేలా చేస్తుంది. బలపాలు తినే అలవాటు ఉన్నవారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా రక్తహీనత, జీర్ణ వ్యవస్థ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. వీటితో పాటు నోటి పూతలు, కడుపులో పుండ్లు మరియు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బలపాలు తినడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అలాగే ఆహారం తినాలన్న కోరిక అసలే ఉండదు. దీనివల్ల బలహీనంగా కనిపిస్తారు. బలపాలను రాతిపొడితో తయారు చేస్తారు. అందువల్ల వీటిని తింటే దంతాలు క్షీణిస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. దంతక్షయం ఏర్పడే అవకాశం ఉంది. బలపాల తయారీలో కొన్ని కెమికల్స్ వినియోగిస్తారు. అందువల్ల ఇవి తింటే జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బంది పడతాయి. కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. బలపాలు అతిగా తినే మహిళల్లో పీరియడ్స్ సమస్యలు ఏర్పడతాయి. గర్భధారణ కూడా ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల మహిళలు బలపాలు తినడం మానుకోవడం మంచిది. బలపాలు తినడం వల్ల శరీరానికి అందాల్సిన ఆవశ్యక పోషకాలు సరిగ్గా అందవు. దీనివల్ల హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. ఇది రక్తహీనతకు కారణమవుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు బలపాలు తినడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల వారిలో పోషకాల కొరత, నీరసం, రక్తహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. పుట్టబోయే పిల్లలు కూడా ప్రభావితం అవుతారు. బలపాలు తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యం క్షీణిస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల బలపాలు తినకపోవడమే మంచిది. బలపాలు అధికంగా తినడం వల్ల కొందరిలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి.
చర్మంపై మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది. బలపాలు తినడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. బలపాలు తినడం మానేయడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.